జగన్ మతం మార్చాడా? ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఏ కార్యక్రమం చేసినా హిందూ సంప్రదాయాలను, సిద్ధాంతకర్తలను సంప్రదించి ముహూర్త బలం చూసి మరీ ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. దానిలో భాగంగానే జగన్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని, హరిద్వార్, రిషికేశ్, వారణాసి లాంటి హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించడం, జయేంద్ర సరస్వతి, చిన్నజీఆర్ స్వామి లాంటి పీఠాధిపతులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం లాంటి చర్యలతో జగన్ మతం మార్చాడా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. అయితే 2014 ఎన్నికల సమయంలో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, జగన్ బావమర్ది బ్రదర్ అనిల్ కుమార్ అందరూ కూడా చర్చిలకు, క్రిస్టియన్ సమావేశాలకు ఎక్కువ హాజరవడంతో పాటు 2014 ఎన్నికల ప్రచారంలో కూడా విజయమ్మ బైబిల్ పట్టుకునే ప్రచారం చేశారు. దీంతో జగన్ క్రిస్టియన్ అనే ముద్ర బలంగా పడింది. అదే విజయమ్మ విశాఖపట్నంలో ఓటమికి కారణమని జగన్ బలంగా నమ్మారు. దీంతో 2019 ఎన్నికల్లోపు తాను క్రిస్టియన్ అనే ముద్ర చెరిగిపోయి తనకు అన్ని మతాలు సమానమే అని ప్రజల్లోకి బలంగా వెళ్లాలి అని జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదు అని చూపే ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. మరి జగన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో కాలమే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.